హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో దశరథ వాళ్ళ ఇంటి గుమ్మానికి మావిడాకులు కడతా ఉంటాడు. అక్కడికి శివనారాయణ ఎళ్లి దశరథ అనగానే నాన్న అని అంటాడు. "ఇవన్నీ నీకెందుకురా? కార్తీక్ గాడు చూసుకునేవాడు కదా" అని అంటా ఉంటే దశరథ, "నాన్న వాడికి ఈరోజు ఏ పని చెప్పొద్దు. మన ఇంటి హోమానికి కుటుంబంతో సహా పిలిచాం. ఎంత మర్యాదగా పిలిచామో అంతే మర్యాదగా అందరిని పలకరించాలి" అని అంటా ఉంటే శివనారాయణ, ఎవరి గౌరవ మర్యాదలకి నీ తండ్రి లోటు రానివ్వడ్రా అనంటాడు. అటు పారు ఇంకా జోష్న రెడీ అయ్యి కిందకి దిగుతా ఉంటారు. సుమిత్ర వాళ్ళని చూసి అత్తయ్య గారు చుట్టాలొచ్చినట్టు ఇప్పటి వరకు మీరు కూడా కిందకి రాకపోతే ఎలాగో చెప్పండి అని అంటా ఉంటే పారు అవన్నీ చూసుకోవడానికే కదా గాయత్రిని వాళ్ళత్తని రమ్మంది అని అంటది. అప్పుడు సుమిత్ర మన పని మనం చేసుకోవాలి అత్తయ్య గారు. జోష్న మీ మామయ్య వాళ్ళు వచ్చే టైం అయింది. ఇక్కడే ఉండు. జోష్న అలాగే మమ్మీ అని అంటది. సుమిత్ర వెళ్ళిపోతది అక్కడి నుండి. పారు "హ్మ్. దోషమన్న మాట మరిచిపోయి మీ అమ్మ బాగానే తిరుగుతుందే" అని అంటా ఉంటే జోష్న "ఈ హుషారు, ఉత్సాహం ఎంతో సేపు ఉండవు గ్రాని" అనగానే పారు "నువ్వేదో చేసేలాగే ఉన్నావే జోష్న చూస్తావు గదా" అని అంటది. సుమిత్ర బయటకొచ్చి "ఏవండీ ఇంకా గురువుగారు రాలేదేంటి" అని దశరథని అడుగుతది. "నేను కార్ పంపించాను సుమిత్ర. పైగా గురువుగారు రాహుకాలం, వజ్రం ఇవన్నీ చూసుకొని అవి లేని టైంలో బయలుదేరుతారు" అని అంటా ఉంటే అక్కడికి జోష్న ఇంకా పారు వస్తారు. పారు "అవునవును. దోషాలున్న ఇంటికి వారాలు, వజ్రాలు చూసుకొని రాకపోతే ఎలా పడితే అలా ఎందుకొస్తారు" అని అంటది. అప్పుడు శివనారాయణ "పారిజాతం, హోమం జరిపించేది ఈ దోషాలు, అరిష్టాలు పోవడానికే" అని అనగానే జోష్న "పోతాయి తాత. నువ్వు అనుకున్న మంచి రోజులు మన ఇంటి గుమ్మంలోకి నడుచుకుంటూ వస్తాయి" అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్, శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తా ఉంటారు. శౌర్య ఉరుక్కుంటూ "ముద్దులు తాత" అంటూ వస్తది. వాళ్ళందరూ వీళ్ళని చూస్తారు. పారు ఏమో శ్రీధర్‌ని చూసి తనలో తాను "హ! దిగాడండి. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు" అని అనుకుంటది. ఇగ అందరూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికెళ్తారు. శౌర్య "ముద్దులు తాత" అని హగ్ చేసుకుంటది శివనారాయణని. "అడెడెడెడెడె" అని అంటా ఉంటాడు శివనారాయణ. కార్తీక్ "ఏంటి తాత బయటే ఉన్నారు? మా కోసమే ఎదురు చూస్తున్నారా?" అని అనగానే శివనారాయణ "అవునురా" అని అంటా ఉంటే శౌర్య "ముద్దులు తాత" అని అంటది. అప్పుడు శివనారాయణ "నీతో మాట్లాడాలంటే నాకు మామూలు కావాల్సిందే" అని వంగుతాడు. శౌర్య ముద్దు పెడతది. "మరి నా మామూలు" అని అడుగుతది. సుమిత్ర "మామూలంటే ఏంటో చెప్పవే" అని అడుగుతది. వెంటనే శౌర్య "ముద్దు పెట్టినందుకు గిఫ్టు" అని అంటా ఉంటే పారిజాతం "చూసావా దీనికన్నీ ఎలా తెలుసో? కార్తీక్ గాడికి ఎవ్వరికి ఎలా ట్రైనింగ్ చేయాలో బాగా తెలుసు" అని అంటది. అప్పుడు శౌర్య "గాడు అని అంటావేంటి మా నాన్నని?" జోగ్రాని "కార్తీక్ అని పిలువు" అనగానే పారు "వాడు నా మనవడే" అని అంటది. శౌర్య "మా నాన్న" అని అంటా ఉంటే పారు "అవును మీ నాన్నే" అని వెటకారంగా అంటది. అప్పుడు శివనారాయణ "పారిజాతం అదేదో సరదాగా అంటే దాంతో నీకేంటి? అమ్మా శౌర్య నీ మామూలు ఫ్రిడ్జ్‌లో ఉంది వెళ్లి తీసుకో" అనగానే "థాంక్స్ తాత" అని అంటది. దశరథ "ఎక్కువగా తినకే జలుబు చేస్తుంది" అని అనగానే శౌర్య "అలాగే తాత. అమ్మమ్మ నువ్వు నాతో రా" అని పిలుస్తది. అప్పుడు సుమిత్ర "నువ్వెళ్ళు నేనొస్తానులే" అని అంటా ఉంటే శౌర్య "నీకు ఐస్ క్రీమ్ తీసుకురానా" అని అడుగుతది. అప్పుడు సుమిత్ర "నువ్వెళ్ళి తిను. నేను తర్వాత తింటానే" అనేసరికి "ఓకే" అని ఉరుక్కుంటూ వెళ్ళిపోతది అక్కడి నుండి. సుమిత్ర ఇంట్లో 10 మందున్నా లేని సందడి ఒక చిన్న పిల్లుంటే వస్తుంది అని అంటా ఉంటే పారు "నీకు మనవళ్ళొస్తారులే సుమిత్ర. అప్పుడు నీ ముచ్చట తీర్చుకుందువు గాని" అని నవ్వుతా అంటది. సుమిత్ర "శౌర్య నా మనవరాలే కదా అత్తయ్య గారు" అని అనగానే పారు "అనుకోవడానికి, అవ్వడానికి మధ్య ఉన్న తేడా నీకు తెలియంది కాదులే" అని అంటది. అప్పుడు కార్తీక్ "వెనకటికి నీలాంటిదే పారు. ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అందంట. ఇంకా జోష్నకి పెళ్ళే కాలేదు. నువ్వు ఏకంగా మనవళ్ళ గురించే మాట్లాడుతున్నావు. పైగా నా కూతుర్ని అడ్డు పెట్టుకొని" అని అనగానే పారు "ఏదో అందర్నీ చూసిన ఆనందంలో సరదాగా అనేశాను" అని నవ్వుతూ అంటది. దశరథ మెల్లిగా "సుమిత్ర, రేవతి" అన్నట్టు సైగ చేస్తాడు. సుమిత్ర రేవతి దగ్గరికెళ్ళి "వదినా" అని అంటది. కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అయితది. కలిసి చాలా రోజులైంది గదా! ఎలా ఉన్నారు? అని అడుగుతది సుమిత్ర. కావేరి "బావున్నానండి" అని అంటది. అప్పుడు సుమిత్ర "అండి ఏంటి? వదినా అని పిలువు" అని అంటా ఉంటే శివనారాయణ "జరిగిన గతాన్ని అందరూ వదిలేయండి. ఈ క్షణం మనమంతా కలిసాం. ఇక మీదట కూడా మనం ఇలాగే ఉండాలి" అనగానే అందరూ ఆనందిస్తారు. దశరథ
మా ఇంటి కార్యక్రమానికి మీరొచ్చినట్టు, మీ ఇంటి కార్యక్రమానికి మేము వస్తాం అని అంటా ఉంటే శివనారాయణ, ఇక మీదట ఇదంతా శివనారాయణ పరివారమే అని అంటాడు. కావేరి కన్నీళ్లు పెట్టుకొని, మమ్మల్ని మీ కుటుంబంలో కలుపుకున్నారు అని దండం పెడతది. అప్పుడు శివనారాయణ, ఇందాకలా నాకు ముద్దు పెట్టింది కదా కార్తీక్ గాడి కూతురు, అది ఈ రోజు ఇలా మా కళ్ళ ముందు తిరుగుతుంది అంటే దానికి కారణం ఎవరమ్మా అని అంటా ఉంటే గతంలో జరిగింది చూపిస్తారు. ఆ సీన్ లో దీప కావేరితో, కార్తీక్ గారి పేరుతో డబ్బులు కట్టింది మీరే కదా అని అడుగుతది. కావేరి, ఎవరు కడితే ఏంటి దీప అని అంటది. ఆ సీన్ చూపిస్తారనమాట. తర్వాత శివనారాయణ, కొన్నిటికి గౌరవం, గుర్తింపు ఆలస్యంగా రావచ్చు, కానీ మనకంటూ ఓ రోజు వచ్చినప్పుడు అవన్నీ మన ముందుకొస్తాయి. ఇంతకు ముందు చెప్పాను కదా, ఇది శివనారాయణ పరివారం. ఇక మీదట బంధాల మధ్య ప్రేమతో కూడిన పిలుపులే తప్ప కన్నీళ్లతో కూడిన కలతలకి చోటు లేదు. మనసుల మధ్య ఆత్మీయ ఆలింగాలకు తప్ప అవాకులకి చవాకులకి ఆతిథ్యం లేదు. ఈ నవ్వు నా ఇంటికి కట్టిన తోరణంలాగా ఎప్పుడూ పచ్చగా ఉండాలి. రండి అందరూ లోపలికెళ్దాం అని అంటాడు. అప్పుడు సుమిత్ర, మావయ్య గారు అనగానే ఏంటమ్మా అని అంటాడు. ముత్తైదులకి పసుపు రాసే కార్యక్రమం ఉంది అని అనగానే దశరథ, అలా అయితే ఇక మగవాళ్ళకి పనేముంది కాశీ అనగానే పెద్దనాన్న అని అంటాడు. మనం హోమం దగ్గరికి వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లలో సాయం చేద్దాం పద అనగానే అలాగే పెద్దనాన్న అని అంటాడు. అప్పుడు శ్రీధర్, నీ కొడుకునే కాదు బావా నన్ను తీసుకెళ్ళు అనగానే అందరు నవ్వుతారు. శివనారాయణ, అవును అందరూ వచ్చారు, దాసేడి అనగానే శ్రీధర్, ఎవరినో కలవడానికి వెళ్ళారు, వచ్చేస్తారు మావయ్య గారు అని అంటాడు. శివనారాయణ, సరే మీరు లోపలికి వెళ్ళండి అనగానే వాళ్ళు వెళ్తారు. కార్తీక్ కూడా వెళ్తూ ఉంటే, కార్తీక్ నువ్వు ఆగరా, నీతో చిన్న పనుంది అని శివనారాయణ స్వప్న దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మ స్వప్న బాగున్నావా అని అడుగుతాడు. స్వప్న, బాగున్నా తాతయ్య గారు. గలగలా మాట్లాడేదానివి మౌనంగా ఉండిపోయావు అని అడుగుతాడు. ఆనందంలో మాటలు రావడం లేదు తాతయ్య గారు అని అంటది. అప్పుడు వాళ్ళ తాత, ముందు ఈ కార్యక్రమం కానివ్వండి, మనం తర్వాత మాట్లాడుకుందాం అనగానే అని అంటది. రారా కార్తీక్ అని పిలుచుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. జోష్న కాంచనతో, హాయ్ అత్త, మీ నాన్ననే గాని మమ్మల్ని చూడవా అని అంటా ఉంటే సుమిత్ర, జోష్న అని అంటది. జోష్న, సరదాగా అన్నాను మమ్మీ, మేనత్తతో మేనకోడలికి ఆ మాత్రం చనువు సరసం లేకపోతే ఎలా అని అంటా ఉంటే దీప, ఉండాలమ్మాయి గారు, లేదంటే బంధాలు రుచి పచి లేని కూరల్లా తయారైతాయి అని అంటది. వెంటనే జోష్న, అమ్మాయి గారు ఏంటో దినా పేరుతో పిలు అనగానే వాళ్ళమ్మ స్వప్న అని అంటది. మనమందరం బంధువులని తాతయ్య గారు చెప్పారు కదా, అది అబద్ధమా అనగానే జోష్న, అబద్ధం కాదు ఆడపడుచు, అది నిజమే. ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబం, ఏం గ్రాని అంతే కదా అని అంటది. పారు, ఆ అంతే. జోష్న, స్వప్న నా ఆడపడిచి అయితే వాళ్ళమ్మ నాకేమవుతుంది గ్రాని అనగానే పారు, మీ మేనత్త ఏమైతుందో కావేరి కూడా అదే అవుతుంది అని అంటా ఉంటే జోష్న, అంటే కాంచనత్త అని పిలిచినట్టు కావేరి అత్త అని పిలవచ్చు కదా అని అనగానే దీప, హాయిగా పిలవచ్చు అంటది. సుమిత్ర, పిలుపుల తర్వాత ముందు ముత్తైదుల కాళ్ళకి పసుపు రాయి అని అంటది. వెంటనే జోష్న, ఎవరు అని అడుగుతది. సుమిత్ర, నువ్వే అని అంటా ఉంటే, నేనా, నా కూతురుతో రాయిస్తా అని అమ్మవారికి మొక్కుకున్నా. దీనికి మొక్కేంటి మమ్మీ అనగానే, మంచి జరుగుతుందని ఏదో అనుకున్నాను, తల్లి నమ్మకం కోసం కూతురు చేయొచ్చు కదా అనగానే జోష్న, సరే మమ్మీ చేస్తాను, ముత్తైదులంటే ఎవరికి రాయాలి మమ్మీ అని అడుగుతది. సుమిత్ర, లోపలున్న వాళ్ళకి నేను రాసేశానులే, నువ్వు ఈ నలుగురికి వీళ్లతో పాటు మీ నాన్నమ్మకు కూడా రాస్తే చాలు, 5 ముత్తైదులకు రాయిస్తా అని మొక్కుకున్నాను అని అంటది. పారు ఏమో తనలో తాను, జోష్న చచ్చినా రాయదు అని నవ్వుకుంటది. వెంటనే జోష్న, నేను రాస్తాను మమ్మీ అనగానే షాక్ అవుతది. సుమిత్ర, అత్తయ్య గారు ఆ పసుపు గిన్నె జోష్నకి ఇవ్వండి అనగానే పారు వెళ్ళి తీసుకెళ్లి ఇస్తది ఆ గిన్నె. నువ్వు రాయడం ఏంటే అని మెల్లగా అంటది. జోష్న కూడా జరగబోయేది చూడు అని మెల్లగా అంటది. సుమిత్ర ఏమో, దీప మీరంతా కాళ్ళు కడుక్కోండి, జోష్న మీ కాళ్ళకి పసుపు రాస్తుంది అనగానే అందరు కాళ్ళు కడుక్కుంటారు. జోష్న, ఇప్పుడు రాయ్ అనగానే అలాగే మమ్మీ అనగానే పారు తనలో తాను, ఇప్పుడు ఇది అందరి కాళ్ళు పట్టుకుంటుందే, ఏం కర్మరా దేవుడా అని అనుకుంటూ ఉంటది. జోష్న, ముందు అత్తకి రాస్తాను, కానీ మమ్మీ నాకు ఒక డౌటు అనగానే సుమిత్ర, ఏంటది అని అడుగుతది. జోష్న ఆ పసుపు గిన్నెని పారుకి ఇచ్చేసి, ఏదైనా పెద్దవాళ్ళ దగ్గర నుండే మొదలు పెట్టాలి అని అంటారు కదా అనగానే సుమిత్ర, అవును అని అంటది.
కాంచనత్త పెద్దదే కానీ అని అంటా ఉంటే సుమిత్ర కానీ ఏంటి? నీ అనుమానం ఏంటో చెప్పు అనంటది. జ్యోత్స్న అది కాదు మమ్మీ. నీ భర్త నీతో ఉన్నాడు. నువ్వు ముత్తైదువే. గ్రాని భర్త గ్రానితో ఉన్నాడు. గ్రాని ముత్తైదువే. అలాగే దీప, స్వప్న వీళ్ళ భర్తలు వీళ్ళతోనే ఉన్నారు. వీళ్ళు ముత్తైదులే అని అనగానే సుమిత్ర జ్యోత్స్న పసుపు, కుంకుమ ఉన్న ప్రతి అమ్మాయి ముత్తైదే అని అనగానే జ్యోత్స్న నేను ముత్తైదేనా? శౌర్య గూడా ముత్తైదేనా? అని అంటా ఉంటే సుమిత్ర నీకింకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదోతనం ఉన్న ప్రతి ఆడది ముత్తైదువే అనగానే జ్యోత్స్న ఐదోతనం అంటే? అని అంటా ఉంటే కాంచన అసలేం కావాలే నీకు? నీకు ఇష్టం లేకపోతే పాదాలకి పసుపు రాయడం మానేయ్ అని సీరియస్‌గా అంటది. అప్పుడు జ్యోత్స్న అది కాదత్తా! నేనేదో తెలియక అడుగుతుంటే నువ్వు కోప్పడతావేంటి? ఏం గ్రాని నువ్వు చెప్పొచ్చు గదా! అనగానే పారు భర్తున్న ప్రతి ఆడది ముత్తైదువేనే అనగానే జ్యోత్స్న ఓహ్! మరి అతతో భర్త లేడు గదా! అనగానే కాంచన నీ ఉద్దేశం నాకర్థమైందే. నాకు భర్త లేడని చెప్పాలనుకుంటున్నావు అంతేగా? అనగానే అయ్యో! అత్తా నీకు భర్త లేకపోవడం ఏంటి? అని అనగానే కాంచన నన్ను అవమానించడానికి కాకపోతే అసలు నువ్వీ మాటలు ఎందుకంటావే? అని అనగానే జ్యోత్స్న నువ్వు మా ఇంటి ఆడపడుచువి. నిన్ను అవమానిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే అనంటది. అప్పుడు దీప మరెందుకు భర్త గురించి మాట్లాడుతున్నావు? అనగానే జ్యోత్స్న నేను మాట్లాడుతుంది అత్తతో భర్త లేడని. అత్తకి భర్త లేడని కాదు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా అత్తకి, మామకి పెళ్లి జరిగిందంట. అంతేగాని ఏ గుళ్ళోనో, బళ్ళోనో చాటుగా దొంగ పెళ్లి జరగలేదు. శ్రీధర్ ఎవరు అంటే కాంచన భర్త అని అంటారు గాని, కావేరి భర్త అని అనరు కదా! శ్రీధర్ ఎవరు అంటే కార్తీక్ తండ్రి అని అంటారు గాని, స్వప్న తండ్రి అని ఎవరు అనరు కదా! అని అంటా ఉంటే అందరూ బాధపడుతూ ఉంటారు. ఆరు ఏమో నవ్వుతూ "నువ్వు మామూలు దానివి కాదే మనవరాలా! బాలు ఇక్కడేసి వికెట్ అక్కడ పడగొట్టావు. అని నవ్వుకుంటూ ఉంటది లోపల లోపల. జ్యోత్స్న అత్త మామయ్యను వద్దు అనుకున్నది కాబట్టే కావేరత్తయ్యకి భర్తున్నాడు కానీ, లేదంటే ఏ అధికారంతో శ్రీధర్ మామయ్యని భర్త అని చెప్పుకోగలదు? అని అంటా ఉంటే స్వప్న గట్టిగా కోపంతో జ్యోత్స్న అని అంటది. అప్పుడు జ్యోత్స్న నువ్వు కూడా తండ్రి అని చెప్పుకోలేవు. అలా చెప్పుకుంటే నీ తండ్రికి, నీ తల్లికి పెళ్లి ఎలా అయింది అని అడుగుతారు. అప్పుడు సమాధానం నువ్వు చెప్తావా? మీ అమ్మ చెప్తుందా? అని అంటా ఉంటే దీప జ్యోత్స్న నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు అని అనగానే పారు నువ్వెందుకే మధ్యలో మాట్లాడుతున్నావు అని అడుగుతది. అప్పుడు కాంచన అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా పిన్ని? దీని వయస్సుకి మించి అడ్డదిడ్డంగా నోటికొచ్చినట్టు వాగుతుంటే ఛీ అని నోరు మూయించకుండా దానికింకా వత్తాసు పలుకుతావా? అని అనగానే జ్యోత్స్న నేను నీ గురించే బాధపడుతున్నానత్తా అనంటది. అప్పుడు కాంచన గట్టిగా దండం పెట్టి అవసరం లేదు తల్లి, అవసరం లేదు అని అంటా ఉంటే జ్యోత్స్న నీకు అన్యాయం జరిగింది అని అంటా ఉంటే కాంచన అది నీకు సంబంధం లేని విషయం. వెంటనే జ్యోత్స్న నువ్వు త్యాగం చేసినంత మాత్రాన వీళ్ళకి గుర్తింపు రాదత్తా. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఈవిడ్ని ఉంపుడుగత్తె అని అంటారు అనగానే సుమిత్ర జ్యోత్స్న అని చేయి లేపి కొట్టడానికి పోతది. కావేరి కొట్టకుండా చేతిని పట్టుకుంటది. వద్దు అన్నట్టు తల ఊపుతది. నా కూతురి కోసం నీ కూతురు మీద నువ్వు చేయి చేసుకోవడం నాకిష్టం లేదు వదినా. తప్పు నాదే. రమ్మని పిలవగానే రానని చెప్పాల్సింది. ఎందుకంటే నా పెళ్ళే సక్రమైంది కాదు. నా బ్రతుకే సక్రమమైంది కాదు అని ఏడుస్తా ఉంటే కాంచన కావేరి అని చేయి పట్టుకుంటది. స్వప్న వద్దు పెద్దమ్మ. నువ్వు కూడా ఏం మాట్లాడొద్దు. జరిగింది చాలు. ఇక్కడ మాకెంత మర్యాదుందో మాకర్థమైంది అని ఏడుస్తూ అమ్మ పద వెళ్దాం అని అంటా ఉంటే సుమిత్ర స్వప్న అనంటది. మమ్మల్ని వెళ్ళనీ అత్త. ఆ ఇంటికొచ్చి పిలిచింది ఈ ఇంటి వాకిట్లో నిలబెట్టి అవమానించడానికే అని అర్థమైంది అని అంటా ఉంటే దీప స్వప్న నువ్వు తొందరపడకు అని అంటది. కార్తీక్ అన్నయ్యకి మేము వెళ్ళామని చెప్పొదినా అమ్మ పద అని తీసుకొని వెళ్తా ఉంటే కార్తీక్ ఇంకా శివనారాయణ ఎదురుగా వస్తారు. కార్తీక్ ఏమైంది అని అడుగుతాడు. స్వప్న ఏడుస్తూ ఏమీ కాలేదన్నయ్య మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అనగానే కార్తీక్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. మమ్మల్ని పోనీ అన్నయ్య మేముంటే నీకే అవమానం అని అంటా ఉంటే కార్తీక్ ముందు నిన్నెవరేమన్నారో చెప్పు అనగానే స్వప్న జ్యోత్స్న అమ్మ గురించి, అమ్మకు జరిగిన పెళ్లి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిందన్నయ్య. ఆరు ఏమో తనలో తాను వీళ్ళు కాసేపు ఆగుంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటది. స్వప్న అమ్మని ఇంతవరకు ఇంత నీచంగా ఎవ్వరూ మాట్లాడలేదు అని అనగానే కార్తీక్ కావేరి చేపట్టుకొని నువ్వు ఇలా రా చిన్నమ్మ అని తీసుకెళ్లి జ్యోత్స్న అని అంటా ఉంటే అక్కడికి శ్రీధర్, దశరథ వాళ్ళందరూ వస్తారు. శ్రీధర్ ఏమైందిరా అని అడుగుతాడు. వెంటనే కార్తీక్ మీరు మాట్లాడకండి. జ్యోత్స్న మా చిన్నమ్మని ఏమన్నావు? నిన్నే అడిగేది మా చిన్నమ్మని ఏమన్నావు?
అనగానే పారు అదేమీ అనలేదురా అని అంటా ఉంటే కార్తీక్, పారు నువ్వాగు. ఏమీ అనకుండానే నా చెల్లి ఏడుస్తుందా? ఏమీ అనకుండానే తల్లిని తీసుకొని వెళ్ళిపోతుందా? అంటా ఉంటే దశరథ, సుమిత్ర ఏమైంది అని అడుగుతాడు. సుమిత్ర ఏం చెప్పమంటారండి, దీనికి ఏదో అయింది. ఎక్కడో మొదలుపెట్టి ఏదేదో మాట్లాడింది అనగానే దశరథ, తల్లిగా నువ్వు చూస్తూ ఊరుకున్నావా అని అంటాడు. అప్పుడు సుమిత్ర కొట్టబోతే కావేరి వదిన ఆపింది. లేదంటే దీని చెంప పగిలేది అనగానే కార్తీక్, అత్త కొట్టే అంత మాట అన్నావు అంటే అది ఎలాంటి మాటో నేను ఊహించగలను. ఇలా అవమానించడానికేనా ఇంటికి పిలిపించింది? మేమంతా ఒకటే కుటుంబం. నీకేంటి బాధ? నచ్చితే మాట్లాడు, లేకపోతే మానేయ్. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు అని సీరియస్‌గా అంటాడు. అప్పుడు జోష్న నేను కాంచనత్త గురించి అని అంటా ఉంటే కార్తీక్, నేను మాట్లాడుతుంది మా చిన్నమ్మ గురించి, మా చెల్లి గురించి. ముందు వాళ్ళకి సారీ చెప్పు అని అంటాడు. జోష్న బావా అని అంటది. శివనారాయణ చెయ్యెత్తి కొట్టేంత మాట అన్నప్పుడు అది తప్పని తెలవదా? గతాన్ని మర్చిపోమ్మని చెప్పాను కదా అని అనగానే కార్తీక్, తాత అందరూ కలిసి ఉండాలనుకున్న నీ సంకల్పానికి మేము తలొంచుతాం. కానీ చిన్నమ్మకి జోష్న సారీ చెప్పాలి అంటాడు. పారు ఏదో ఒక మాట అనిందని సారీ చెప్పడం ఎందుకురా అని అంటది. వెంటనే కార్తీక్, నువ్వు మాట్లాడుకో. అవమానం జరిగింది నీకు కాదు కదా, ఆ బాధ నీకు తెలియదులే. జోష్న మా చిన్నమ్మకి సారీ చెప్పు అని అనగానే శివనారాయణ, జోష్న కావేరికి సారీ చెప్పు అని సీరియస్గా అంటాడు. జోష్న పారు వైపు చూస్తది. పారు ఏమో చెప్పు అన్నట్టు సైగ చేస్తది. కార్తీక్ కోపంగా చెప్పేది నీకే, సారీ చెప్పు అనగానే జోష్న సారీ అత్త, నేనేదో తెలియక అలా మాట్లాడేశాను అనగానే సుమిత్ర కావేరి వదిన కాళ్ళకి పసుపు రాయి అని అంటా ఉంటే కావేరి వద్దొదినా అని అంటది. కాంచనేమో కావేరి పసుపు రాయి నువ్వు అని అంటా ఉంటే సుమిత్ర గిన్నె తీసుకో అని సీరియస్గా అంటది. జోష్న పారు వైపు చూస్తే వెళ్ళు రాయి అన్నట్టు సైగ చేస్తది. జోష్న వెళ్ళి పసుపు తీసుకొని వచ్చి నిలబడి ఉంటే సుమిత్ర రాయి అని గట్టిగా అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.